ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే మ్యామ్. నమస్తే మా కీర్తి. దివాళీ వచ్చేస్తోంది, కార్తీక మాసం వస్తుంది తర్వాత. ఆహాహా, లక్ష్మీ కటాక్షం ఇప్పుడు ఇంకా స్థిరంగా కూర్చోబెట్టుకోవాలని యా అసలు సంవత్సరం అంతా చీపురు చేతిలో పట్టుకొని వాళ్ళు కూడా బూజులు దులుపుతా కనిపిస్తా ఉంటారు చాలా బిజీగా. దివాళీ, దసరా అంటే సో సెన్సిటివ్ గా అందరం చేసుకుంటాం ప్రతి ఒక్కరం కూడా. లక్ష్మి అంటే లక్ష్మి, డబ్బులు, చిల్లర, డబ్బు అనే మైండ్ సెట్ లో బాగా స్ట్రాంగ్ గా నాట్ అయిపోయింది. ఎల్స్ వాట్ అన్నది తెలుసుకోలేకపోతున్నాం, మీ ద్వారా తెలుసుకున్నాం. లక్ష్మి అంటే మనం ఇప్పుడు చూడు అష్టలక్ష్మిలు అన్ని ఉంటాయి. లక్ష్మి అంటే ధనలక్ష్మి ఒకటే మన మైండ్ లో ప్రాధాన్యత. లక్ష్మికి ధనలక్ష్మికే ప్రాధాన్యత ఇస్తాం మనం ఎక్కువగా నువ్వు అన్నట్టుగా. కాకపోతే మిగతా విజయలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, అభయలక్ష్మి, సంతాన లక్ష్మి వీళ్ళందరినీ కొంచెం సెకండ్ కేటగిరీలో పెట్టేస్తాం మనం. కాబట్టి లక్ష్మి అంటే ఎందుకు అష్టలక్ష్మిలుగా చూపించారంటే మన లైఫ్ లో ఇవన్నీ అవసరం, 8 అవసరం అన్నమాట మనకి. అవి ఉంటేనే మనము ఏదైనా జీవితంలో సాధించగలుగుతాం. విద్య లేకుండా లక్ష్మి వేస్ట్. లక్ష్మి ఉండి విద్య లేకపోయినా మనకి దేనికి పనికిరాదు. పెళ్ళై పిల్లలు లేకపోయినా అందరు తలకో మాట అంటూ ఉంటారు. అన్నీ ఉండి మనకు ధైర్యం లేకపోయినా మనని ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఇవన్నీ అంటే మనము ఒక మనిషి పరిపూర్ణంగా ఉండాలంటే ఈ క్వాలిటీస్ అన్నీ మనిషిలో ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడే మనము రియల్ లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతాము, చూడగలుగుతాం. సో మన కాన్సెప్ట్ ఆఫ్ లక్ష్మి అంటే చాలా మంది ధనం, డబ్బు రావాలి, డబ్బు నిలవాలి, ఇంతే. సో డబ్బు రావాలి, డబ్బు నిలవాలి అంటే ఒక చిన్న ఇదేంటంటే మనము ఎప్పుడైతే మనకున్న దాన్ని మనం ఎప్పుడైతే వాల్యూ చెయ్యమో మన దగ్గర ఎప్పుడు లక్ష్మి నిలవదు. అది ఒకటి. లేని దాని కోసం వెంపర్లాడకుండా ఉన్న దాన్ని ప్రిజర్వ్ చేసుకోవాలి, గ్రాటిట్యూడ్ తో ఉండాలి అంటారు. ఎగ్జాక్ట్లీ. ఆ గ్రాటిట్యూడ్ ఎప్పుడైతే లేదో మనకి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరికి సడన్ గా జాబ్ పోయింది, సడన్ గా జాబ్ పోయి డబ్బులు లేవు, మంత్లీ ఇంకా రావట్లేదు, ఇన్కమ్ సోర్స్ లేదు, మనీ రావట్లేదు. సో వాళ్ళు ఇలాగే నాతోటి ఏదో టారో అవి చేయించుకున్నప్పుడు నా ఎనర్జీ రీడింగ్ లో నేను ఒకటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీ దగ్గర ఉన్నప్పుడు మీరు వాల్యూ చేశారా మనీని? లేదు, నాకు వచ్చే జీతం తక్కువ, మిగతా వాళ్ళకి ఎక్కువ వస్తుంది, ఈ థాట్ ప్రాసెస్లో ఎప్పుడైనా ఉన్నారా అంటే నాకెప్పుడు అదే ఆలోచన. ఓకే, ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆ జీతం చాలా ఎక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు అది లేదు కదా. ఆ వచ్చే ₹1,00,000 ఇప్పుడు వస్తే నా ఇల్లు నడిచిపోతుంది కదా అన్న ఒక థాట్ వాళ్ళకు వచ్చేసింది. కాబట్టి మనం ఏదైతే కాన్స్టెంట్ కంపారిజన్స్ చేస్తూ ఉంటామో, వాళ్ళకి ఎక్కువ వస్తుంది, నాకు ఎక్కువ రావట్లేదు, నేను వాళ్ళకంటే ఎక్కువ పని చేస్తున్నాను, లేకపోతే వాళ్ళకి ఎక్కువ ఉంది, వీళ్ళకి, ఈ కంపారిజన్లో ఉన్న ప్రతి మనిషి జీవితంలో అలక్ష్మి ఉంటుంది, లక్ష్మి ఉండదు అక్కడ. సో ఫస్ట్ కంపారిజన్స్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ స్టెప్ లక్ష్మి. లక్ష్మీ కటాక్షం కోసం ఏం చేస్తాం? మన ఫస్ట్ లక్ష్మి సింపుల్ స్టోరీ. ఇల్లు ఎట్లా పెట్టుకున్నా, మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మీ ఇంట్లో డస్ట్బిన్ చూస్తే, మీ డస్ట్బిన్ని చూసి క్లీన్గా ఎవరన్నా కానీ తీసి అంటే ఓకే దిస్ ఇస్ అ గుడ్ డస్ట్బిన్ అనేలాగా ఉంటే గనక మీ ఇంట్లో ఎప్పుడు లక్ష్మి నిలుస్తుంది. అదే అట్లా డస్ట్బిన్ని చూస్తే అబ్బే వీళ్ళ డస్ట్బిన్ దగ్గర జోలికి కూడా వెళ్ళకూడదు, దాని చుట్టూ ఈగలు ముసిరేసి వాసన వచ్చేసి అక్కడికి డస్ట్బిన్ని నిజంగా ఒక ఎందుకు పనికిరాని ఒక వస్తువుగా చూసే చాలా కాన్సెప్ట్స్ చాలా మంది ఇళ్లలో చూస్తాం మనం. అటువైపు వెళ్ళడానికి కూడా అసహ్యం అనిపిస్తుంది, అది తీయడానికి కూడా ఒక గ్లౌజ్ వేసుకొని తీసి బయట పెట్టేస్తూ ఉంటారు, కానీ మనం దాన్ని క్లీన్ చేసుకోం. అది ఎప్పుడైతే అట్లాంటి డస్ట్బిన్ క్లీన్లీనెస్ ఎప్పుడైతే ఉంటుందో, మిగతా అన్ని పక్కన పెట్టండి, ఇంటికి ఎంత సున్నాలు వేసుకుని ఎంత మామిడి తోరణాలు కట్టుకోండి, ఏమైనా చేయండి, మీ వంటిల్లు, మీ డస్ట్బిన్, మీ ఇంట్లో ఉండే మీ వంటిల్లు, మీ డస్ట్బిన్, మా వంటింట్లో వాడే మసిగుడ్డ ఏదైతే ఉంటుందో, ఇవి ఎప్పుడు క్లీన్ గా లేకపోతే అలక్ష్మి మన ఇంట్లోనే ఉంటుంది. లక్ష్మి మసిగుడ్డ గురించి కూడా నేను బాగా విన్నాను. ఈవెన్ మనం వాడే లైక్ మన పిల్లలు మన ఇంట్లో వాడే వస్తువులు మసిగుడ్డలాగా చేయకూడదు అని 100% 99% అలాగే చేస్తాం కదా. మనకి పాత అప్పుడు ఒక అలవాటు ఉండేది ఏంటంటే ఇంట్లో పనికిరాని వేదిలో చింపేసి దాన్ని మసిగుడ్డలుగా వాడడం అవన్నీ. కాకపోతే ఏమంటారంటే ఇలా పిల్లలవి టీషర్ట్లు, బనీన్లు ఇవన్నీ వాడుతున్నప్పుడు ఒకటి సైంటిఫిక్ మామూలుగా చూసుకుంటే అన్హైజీన్ కూడా. మనం ఏసీ వేసుకొని ఉంటాం అవన్నీ బట్టలు, వాటిని పట్టుకెళ్ళి మళ్ళీ ఇవి చేయడం ఒకటి. మన సాంప్రదాయంలో
వంటింట్లో వాడే ప్రతి ఒక్క గ్రెయిన్ వస్తువు, బియ్యం, పప్పులు, ఉప్పులు, ఎందులో అన్నా మనం ఐదర్ శుక్రుడిని చూస్తాము, లేకపోతే చంద్రుడిని చూస్తాము, నవగ్రహాలను అన్నిటినీ మనం వాడే భోజనంలో అన్నిటినీ చూస్తాం. లక్ష్మి కటాక్షం ఉంటేనే కదా. సో ఆ లక్ష్మిని మనం ఎంత మర్యాదపూర్వం, మన ఇన్నె గిన్నెలు తన్నము, కాళ్ళతోటి దేన్ని తన్నం మనం. సో ఇవన్నీ మన సాంప్రదాయంలో ఉన్న హైస్ అన్నమాట. హై పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే మనం చీపురిని తన్నము, చీపురిని దాటము, మసిగుడ్డని తన్నము, కాళ్ళకు తగిలిన తీసి దండం పెట్టుకుంటాం. సో ఇన్ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎవరో వేసుకున్న పాతవి ఎందుకు మసిగుడ్డగా పెట్టాలి? మసిగుడ్డకి separate గా ఒక క్లాత్ కొని పెట్టి దాన్ని చింపి పెట్టుకోవడమే బెటర్. అంతే. లాజిక్ మ్యాజిక్ రెండు చూడాలి మనం ఇక్కడ. లక్ష్మి. సో ఇవన్నీ చిన్న చిన్న పాయింట్స్ మనం నోట్ చేసుకోవాలి. ఉన్నదాన్ని ఫస్ట్ నా దగ్గర ఎంత ఉంది, ఇప్పుడు దీపావళి వచ్చింది, ధనత్రయోదశి వచ్చింది, ఏదో ఒకటి కొనుక్కోవాలి కాదు. ఫస్ట్ నీ దగ్గర ఎంత ఉంది అవన్నీ తెచ్చి ఒకసారి లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టి, అమ్మా ఇది నువ్వు ఇచ్చిన దయే నాకు, నువ్వు నీ అనుగ్రహం వల్ల నేను ఇవన్నీ సంపాదించుకున్నానని అమ్మవారికి ఒక గ్రాటిట్యూడ్, ఒక థ్యాంక్స్ చెప్పి దాని తర్వాత మీ దగ్గర ఉంటే ఇంకా ఏదన్నా తెచ్చుకోవడం. అంతే తప్పిస్తే లేదు 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 వాళ్ళకుంది వీళ్ళకుంది, ఇది ఫస్ట్ లెట్ ఇట్ గెట్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఆ మైండ్ సెట్ ఎప్పుడైతే మనకు డెవలప్ అవుతుందో, కంటెంట్మెంట్, నా దగ్గర ఉన్న దానిలో నేను సంతృప్తి చెందుతున్నానని ఎప్పుడైతే ఉంటుందో, ఆటోమేటిక్గా మీరు మీ మనీ పరంగా కానీ అన్ని రకాలుగా మనం ఎదుగుదల చూస్తాం. సో ఫస్ట్ రెమెడీ క్లెన్స్ యువర్ మైండ్ కదా, డీటాక్స్ యువర్ మైండ్. సో ఎలా లక్ష్మి కటాక్షాన్ని ముఖ్యంగా ఈ దీపావళి రోజున కానివ్వండి, లేదంటే ఈ కార్తీక మాసంలో ఏం రెమెడీ చేస్తే కటాక్షం అష్టలక్ష్మిలది కూడా మనకు ఉంటుంది? ఇప్పుడు నేను బిలీవ్ చేసే ప్రాసెస్, నేను ఒక 4 years బ్యాక్ చేసిన వీడియోస్కును నాకు నాలెడ్జ్ పెరిగిన తర్వాత చేసిన కంటెంట్కును చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. సో ఈ 4-5 ఏళ్ల నా ఈ స్పిరిచువల్ జర్నీ కానీ, నా అనుభవాలు, ఓన్ ఎక్స్పీరియన్సెస్తో నేను తెలుసుకున్నది ఏంటంటే, మనం పూజలు చేసే ప్రతి పూజ ఏమవుతుంటే, ప్రతిరోజు నిత్య దీపారాధన, నిత్య పూజలు ఎందుకు చేయమంటారంటే, మనం ప్రతిరోజు చేసే పూజల్లో కొన్ని మన పాపకర్మల్ని ఎలిమినేట్ చేయడానికి, తగ్గించడానికి. ఓకే. మనం అవన్నీ పోకుండా మనం చేసిన పాపాలు అవన్నీ అలాగే ఉంచేసి కొత్తగా మనం ఏదైనా అడిగితే ఎవరిస్తారు చెప్పు? ఆ బ్లాకేజ్ ఉంటే నీకు ఎక్కడి నుంచి లోపలికి వస్తుంది అదృష్టం? ఫస్ట్ ఆ బ్లాకేజ్ క్లియర్ చేసుకోవాలి. ఆ బ్లాకేజెస్ మనకి ఏం బ్లాకేజెస్ అని ఎవరికి తెలియదు. ఆస్ట్రాలజికల్ గా ప్రెడిక్షన్స్ చూస్తే మనం చెప్తాం, పలానా హౌస్ లో పలానాది ఉంది కాబట్టి నీకు ఈ దోషం ఉంది కాబట్టి నువ్వు ఈ పూజ చేస్తే నీకు కాస్త బెటర్మెంట్ ఉంటుంది. సో ఎదర్ అలాంటివి చేసుకోండి. లేదు జనరల్ గా ఎథికల్ గా ఎట్లా ఉండాలి, మీరు ఫాలో అవ్వాల్సిన రూల్స్, రిచువల్స్, రెగ్యులేషన్స్, మీ ధర్మాలు యాజ్ ఎ డాటర్, సన్, మదర్, అదర్, మీ కొన్ని ధర్మాలు అవన్నీ ఎట్లా, మీరు అవతల వాళ్ళని ఎట్లా చూసుకుంటున్నారు, ఎంతమందికి ఎంత మర్యాద ఇస్తున్నారు, మీకున్న ఎంత వాల్యూ చేస్తున్నారు, అవన్నీ చేసుకుంటూ నిత్య దీపారాధన, నిత్య పూజలో దైవ దూషణ చేయకుండా ఉండడము. కొంతమంది ఆస్తికులు ఉంటారు, నాస్తికులు ఉంటారు. ఓకే. సో ఈ మధ్య చూస్తున్నాం చాలా వీడియోస్లో ఒకరినొకరు తిట్టుకోవడం, అవన్నీ మనకెందుకు? మీరు ఏది బిలీవ్ చేస్తారో ఆ బిలీఫ్ సిస్టమ్ తోటి మీరు వెళ్ళిపోండి, ఇంకొకరి మీద మనం రుద్దక్కర్లేదు ఏమి. ఇవన్నీ చేసుకుంటూ లక్ష్మీ ఆరాధన. ఫస్ట్ ఏంటి, లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే సెల్ఫ్ డిసిప్లిన్ చాలా అవసరం. మన ఇంట్లో ప్రతి వస్తువు ఎట్లా ఉంది, మన ఇల్లు ఎలా ఉంది, మనం నిద్ర లేవగానే చేసే కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిజంగా చేస్తున్నామా, లేవగానే ఎక్కడ పక్క బట్టలు అక్కడ వదిలేసి పాచిళ్ళలోనే పనులు చేసేసుకోవడము, ఇల్లు ఉడవకుండానే దీపారాధన చేసేసేయడం. ఫస్ట్ దీపారాధన ఇంపార్టెంట్, ఇల్లు ఎలా ఉన్నా నాకు అనవసరం, తర్వాత 10 గంటలకు పనమ్మాయి వచ్చి ఊడుస్తుంది. ఇవన్నిటి నుంచి మనం కాస్త కొంచెం లాజిక్గా ఆలోచించాలి. ఫస్ట్ ఇంటిని ఎందుకు క్లీన్ చేస్తున్నాము, ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాని అన్నిటిని ఫస్ట్ స్వీపింగ్ తోటే వెళ్తుంది. అందుకని దీపావళి రోజు ఏంటి, ఫస్ట్ చీపిరికి కూడా పూజ చేసుకోవాలి. మనం ఊడ్చే చీపిరి, డస్ట్బిన్ ఇవన్నీ చాలా పవిత్రంగా చూసుకోవాలి. వాటిని కాళ్ళతో తన్నడాలు, విసిరి కొట్టేయడాలు. సో నరక చతుర్దశి నార్మల్ గా 2 చీపులు కొనుక్కొచ్చుకుంటారు చాలా ప్లేసెస్ లో. ఒక చీపిరి ఇంట్లో పెడతారు, ఇంకొకటి గుళ్ళో దానం ఇస్తారు. సో ఏంటంటే ఒక మంచి కార్యక్రమానికి గుళ్ళో వెళ్ళి అక్కడ గుడి క్లీనింగ్ కానీ ఇస్తారనమాట. సో అట్లాంటివి చేసుకోవచ్చు మనం. దాని తర్వాత ఇంటి శుభ్రం చాలా చాలా అవసరం. మనకి ఇప్పుడు కడుక్కునే ఆప్షన్స్ లేవు కాబట్టి ఎలాగైతే మీ క్లీనింగ్ ప్రాసెస్ ఏదైతే వచ్చో
ఆ ప్రాసెస్ లో మీరు క్లీన్ చేసేసుకోండి. కానీ ఇల్లుని క్లీన్ చేసుకోండి, ఎక్కడ దుమ్ము డస్ట్ బూజులు అవన్నీ లేకుండా అవన్నీ ఎంత క్లీన్ గా ఎంత శుభ్రంగా. సుగంధ ద్రవ్యాలు ఏవైనా స్పెషల్ గా మీరు యాడ్ చేయడం మీకు అలవాటుగా? నాకు అలవాటు, ఎందుకంటే నేను మామూలుగా ఇల్లు కడిగేస్తాను ఏ పండుగ వచ్చినా. అపార్ట్మెంట్ లో ఉన్నా కానీ ఏదో ఒకటి చేసి ఆప్షన్ చేసి కడిగే. చాలా మందికి అపార్ట్మెంట్ లో ఆప్షన్స్ ఏంటంటే కడుక్కోలేము ఇల్లు, మనకి అడగాలని ఉన్నా కడుక్కోలేని పరిస్థితులు ఇప్పుడు అలౌ చేయదు, మనకి ఆప్షనే లేదు అసలు. వాటర్ బయటికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఏం చేస్తాం, ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఒక బకెట్ లో నీళ్ళు తీసుకోండి, మీరు మాప్ చేస్తాను కదా ఫస్ట్ క్లీన్ చేయండి, ఒకసారి నార్మల్ క్లాత్ తో మాప్ చేసేసి ఇంకొకసారి ఏం చేస్తారంటే ఇంకొక దాంట్లో బకెట్ లో నీళ్ళు తీసుకోండి, అందులో రోజ్ వాటర్, ఒక నిమ్మకాయ, కాస్త పట్టిక, కొంచెం పసుపు, ఇవన్నీ వేసి పచ్చకర్పూరాన్ని ఏం చేస్తారంటే కొంచెం బాగా నలిపేసి వేడి నీళ్ళలో మరగబెడితే దాని ఫ్రాగ్రెన్స్ బాగా వస్తుంది, అది కూడా ఈ వాటర్ లో వేసేసి నిమ్మకాయలు మీ ఇష్టం, మీరు 1, 2, 3 ఎన్ని నిమ్మకాయలు వేసుకుంటారు మీ ఇల్లు సైజుని బేస్ చేసుకొని 2-3 నిమ్మకాయలు వేసేసి అప్పుడు ఈ వాటర్ తోటి చక్కగా ఇల్లు అంతా క్లీన్ చేసుకోండి. అది ఒక ప్రొసీజర్. ఇది అయిపోయిన తర్వాత రోజ్ వాటర్ లో కొంచెం నిమ్మకాయ కొంచెం పచ్చకర్పూరం వేసి అన్ని కార్నర్స్ కి స్ప్రే చేసేసేయండి. ఓకే, ఇవి జనరల్ గా ఏం చేస్తామంటే ఈ ఎనర్జీ వర్క్స్ ఎవరైతే చేస్తారో, స్పిరిచువల్ హీలింగ్స్ ఎవరైతే చేస్తారో ఇవన్నీ వాళ్ళు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవన్నమాట. ఎక్కడైతే మంచి సుగంధం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎప్పుడు లక్ష్మీ నిలయం ఎప్పుడు అక్కడే ఉంటది అనమాట. కాబట్టి ఏంటంటే మన ఇంట్లో స్మెల్ వచ్చే ప్లేసెస్ అవన్నిటిని ఎంత క్లీన్ గా ఉంచుకుంటే మన ఇల్లు అంత లక్ష్మీ కటాక్షంగా, అంటే ఇంట్లోకి రాగానే కొంతమంది అంటారు బా మీ ఇంట్లోకి రాగానే ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది, ఒక మంచి వైబ్. సో ఆ వైబ్ మనమే క్రియేట్ చేసుకోవాలి, ఎక్కడి నుంచో రాదు వైబ్. మీరు ఇల్లు ఎలా పెట్టుకున్నారన్న దాని మీద, ఇప్పుడు నా ఇంట్లోకి ఎవరైనా అడుగు పెడుతుంటే ఇంట్లో గుమ్మాలు పచ్చగా ఉండి ఇంటి ముందు చక్కటి ముగ్గు ఉండి మామిడి తోరణాలు ఉంటే ఫస్ట్ ఫీలింగ్ అబ్బా ఏదో బాగుంది ఇల్లు అని. స్టెప్ చేసిన వెంటనే ఎక్కడ వస్తువు అక్కడ ఉన్నప్పుడు ఇంకా భలే బాగుంది అంటారు, ఇల్లు చాలా బాగుంది అంటారు. ఆ చాలా బాగుంది అన్నది మనకు ఒక మంచి ఫీలింగ్ ఇస్తుంది. సో అలా ఉండేలాగా మనమే చేసుకోవాలి, ఎక్కడ చెత్త అక్కడ పెట్టేసి తోసేసి అవన్నీ చేసుకోకుండా ఉంటే ఫస్ట్ లక్ష్మీ కటాక్షాలు వీటన్నిటి వల్ల వస్తాయి. పూజలు కూడా సెకండరీ. ఓకే, పూజలు అన్ని చేయాలి. ఫస్ట్ వంటి శుభ్రము, మనసు మైండ్ క్లీన్ గా ఉంచుకోవాలి, వంటిని శుభ్రంగా ఉంచుకొని ఇంటిని శుభ్రంగా ఉంచుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ పూజలు. అంతే కదండి, క్లీన్లీనెస్ ఇస్ నెక్స్ట్ స్టెప్ టు గాడ్లీనెస్ అంటూ ఉంటాం. సో నెక్స్ట్ అప్పుడు పూజ స్టార్ట్ చేసుకోండి. ఇవన్నీ క్లీన్ గా ఉంటే ఆటోమేటిక్ గా మీకు ఒక మైండ్ నిజంగా క్లచెస్ అన్ని పోయినట్టుగా అనిపిస్తుంది. డీక్లటర్ యువర్ మైండ్ కదా. ఇవన్నీ ఉంటే మైండ్ లో ఏముంటది, అబ్బా గిన్నెలు అక్కడ ఉన్నాయి, బట్టలు అక్కడ ఉన్నాయి, వాషింగ్ మెషిన్ లో బట్టలు ఉన్నాయి, మాసిపోయిన బట్టలు ఉన్నాయి, ఇవి మైండ్ లో తిరుగుతున్నప్పుడు మనం ఎక్కడ పూజ మీద కాన్సన్ట్రేట్ చేయలేము. కాబట్టి ఇవన్నీ అయిపోయిన తర్వాత ధనత్రయోదశి రోజు చేయాల్సినది ఏంటంటే ఉదయాన్నే బిఫోర్ సన్ రైజ్ లేసి మీరు చేసే స్నానం ఏదైతే ఉంటుందో, దీపావళి ధనత్రయోదశి ఈ రోజుల్లో నువ్వుల నూనెలో లక్ష్మీ అమ్మవారు కొలువు ఉంటారని చెప్తారు అనమాట. సో ఆ రోజులు అందుకని నలుగు పెట్టుకుంటారు. ఫస్ట్ నువ్వుల నూనె రాసుకుని లక్ష్మీ కటాక్షం కావాలనుకున్న వాళ్ళు సూర్యోదయానికంటే ముందే లేచి ఈ నువ్వుల నూనెని చక్కగా ఒంటికి పట్టించుకొని దాని తర్వాత నలుగు పెట్టుకోండి. నలుగు మీకు ఏదైతే పడుతుందో, పెసరపిండి, శనగపిండి, రకరకాల రెసిపీస్ ఉన్నాయి, వాటన్నిటితోటి నలుగు పెట్టుకొని అభ్యంగన తలస్నానం చేసుకున్న తర్వాత బిఫోర్ సన్ రైజ్ సూర్యుడు రాకముందే చంద్రుడు కనిపించేటప్పుడే దీపారాధన మనకు కనపడుతుంటాడు. ఎర్లీ మార్నింగ్ లేసినప్పుడు ఆ నక్షత్రాలు కనిపించినప్పుడు, చంద్రుడు కనిపిస్తున్నప్పుడు అప్పుడే ఆ టైంలోనే దీపారాధన, మీ స్నానాలు, దీపారాధన అన్నీ అయిపోవాలి. అది అయిపోతే నరక చతుర్దశి రోజు ఏమంటారంటే ఆ రోజు మన పితృదేవతలకు కూడా పూజ చేయాలి. వాళ్ళని నరకం నుంచి విముక్తి చేయించడానికి గాను అదొకటి. నరక చతుర్దశి మామూలుగా రాక్షస సంహారం ఆ స్టోరీ. బట్ బేసిక్ గా చూసాలంటే నరక బాధలు, మన పితృ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికి నరక బాధలు పోవడానికి గాను ఈ రోజు మనం చేసే ఏ పూజ అయినా కానీ వాళ్ళని ఆ టైంలో ఉంటారని చెప్తారు. నరక చతుర్దశి రోజు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు, వీళ్ళంతా ఏం చేస్తున్నారు చూద్దామని. మధ్యాహ్నం టైంలో వాళ్ళ పేరు మీద దానాలు అట్లాంటివి ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇచ్చేయచ్చు. ఇదే ప్రొసీజర్ దీపావళి రోజు కూడా చేసుకోండి. సేమ్ దీపావళి రోజు కూడా నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం అది చేసుకొని, దీపావళి పూజలు ఎప్పుడు సాయంకాలమే చేస్తాం కాబట్టి ఆ రోజు సాయంత్రం లక్ష్మీ పూజ చేసుకుంటే సరిపోతుంది మనకి. సో ఎస్, ఫస్ట్ 3-4 పాయింట్స్ చెప్పారు మీరు, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కానీ ప్రాక్టీస్ చేస్తే నిజంగా లైఫ్ లో చేంజ్ 100% కనిపిస్తుంది కదా మేడం. అవును, ఫస్ట్ స్టెప్ తీసుకోవడమే ఆలస్యం. ఫస్ట్ ఒక స్టెప్ మనకు ఒకసారి అది అలవాటు అయిపోయిందంటే, అంటే మనకి ఏంటంటే ప్రాక్టీస్ తోటే మనకి ప్రతిదీ ఒకటి ప్రాక్టీస్,
మనం ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే మనకు అలవాటు అయిపోతుంది. కన్సిస్టెన్సీ అలవాటు అయిపోయినప్పుడు మనం చేసే ప్రతి దాంట్లో రిజల్ట్ కనపడుతుంది మనకి. సో ఇవన్నీ ఓపిక చాలా అవసరం. ఇవన్నిటికీ ఏంటంటే ఓపిక అవసరం. మనకి ఎన్నో డిస్ట్రాక్షన్స్ ఉంటాయి లైఫ్ లో. ఓకే, చదువుకోవాలంటే ఏదో గుర్తొస్తుంది, ఏదో పని చేయాలంటే ఇంకోటి ఏదో గుర్తొస్తుంది. సో ఆ డిస్ట్రాక్షన్స్ అన్నిటిని మనం దాటుకుంటూ వచ్చి చేస్తే ఏ పనైనా సక్సెస్ఫుల్ గా ఉంటుంది మనకి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ దివాలి. హ్యాపీ దివాలి మనకి కూడా.